హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించినటువంటి ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు అనేది కంప్లీట్ అయినట్లు కేంద్రం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తించినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను గ్రామ సభల ద్వారా అందుబాటులోకి అయితే ఉంచుతామని చెప్పి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. ఏ తేదీ నుంచి ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలు అందిస్తారు, అదేవిధంగా ఈ గ్రామ సభల ద్వారా ఏ విధంగా తెలియజేస్తారనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరాలను అయితే అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఇల్లు కనుక మంజూరైనట్లయితే మనకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ చేస్తారని చెప్తున్నారనమాట. ఆన్లైన్ చేసినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తానండి. చాలా మంది కూడా ఈ యొక్క ఇళ్లకు సంబంధించినటువంటి లిస్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎక్కువగా కూడా నేను ఈ టాపిక్ మీద వీడియో చేసినప్పుడు కామెంట్ సెక్షన్లో ఇవే వినిపిస్తూ ఉంటాయి. ఇళ్లకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. మొత్తానికి లిస్ట్కి సంబంధించి మాత్రం ఒక డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయినట్లయితే తెలుస్తుంది. ఈరోజు ప్రముఖ దినపత్రికలు అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను చూడడం జరిగిందనమాట. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా ఈరోజు దినపత్రికలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని ఒకసారి మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2 గృహ లబ్ధిదారుల గుర్తింపు, గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక, ఆన్లైన్లో తుది నివేదికలు ఈ నెలలోగా కేంద్రం ఇళ్ల మంజూరు అని చెప్పి ఇక్కడ సమాచారాన్ని అయితే అందించారు. అదేవిధంగా చురుగ్గా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 1 కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తి చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు క్లియర్గా వివరించి చెప్తాను, చూడండి. ఫ్రెండ్స్, మనకు పేదల సొంతింటి కళ సహకారం చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుందనమాట. ఇప్పటికే లక్షలాది ఇళ్లను నిర్మిస్తోంది. తాజాగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వివరాలను అయితే సేకరించింది. మీకు అందరికీ కూడా మీ యొక్క సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు అయితే వచ్చి మీ యొక్క వివరాలను సేకరించడం జరిగింది. అదేవిధంగా ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి అయితే ఆవాస్ ప్లస్ అనే యాప్లో అయితే వివరాలను అప్డేట్ చేశారు. ఎవరికైతే ఈ విధంగా అప్డేట్ చేశారో వారికి సంబంధించినటువంటి వివరాలను వెరిఫికేషన్ అయితే చేసి ఆ లబ్ధిదారుల యొక్క వివరాలను కేంద్రానికి అయితే పంపించారనమాట. ఈ పథకం కింద అర్హులను గుర్తించేందుకు ఇటీవల సర్వే కూడా చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క దరఖాస్తులు చేసుకున్నటువంటి వారందరిలో కూడా 6 నుంచి 8 లక్షల మంది అయితే లబ్ధిదారులుగా గుర్తించి వారి యొక్క వివరాలను కేంద్రానికి అయితే పంపించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏం చేసిందంటే సొంత స్థలాలు ఉన్న వారితో పాటు ప్రభుత్వ పట్టా భూములు పొందినటువంటి వాళ్ళు ఉన్నారా, అసలు ఈ పథకానికి అవసరమైనటువంటి అన్ని అర్హతలు ఉన్నాయా, సొంత ఇంటి స్థలం ఉందా, అది యజమాని పేరుతో ఉందా, ఎంత ఉంది, ఆర్థిక పరిస్థితి ఏంటి తదితర పూర్తి అంశాలను క్షుణ్ణంగా అయితే పరిశీలించి లబ్ధిదారుల యొక్క వివరాలను గ్రామ సభల్లో నమోదు చేసుకునే విధంగా అవకాశం అనేది ఇస్తున్నామని చెప్పి అయితే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఈ ప్రక్రియను జూలై 10వ తేదీ నాటికి పూర్తి చేసి అర్హుల తుది జాబితాను ఆన్లైన్లో పొందుపరిచేదానికి సంబంధించి అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. కేంద్రం నుంచి నెలాఖరులోగా ఇళ్ల లబ్ధిదారుల యొక్క మంజూరు చేయబడినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కనుక శాంక్షన్ అయినట్లయితే మీకు వచ్చేసి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా 60:40 నిష్పత్తులు అయితే ఇంటి నిర్మాణానికి డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే మీకు దాదాపు 2,39,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి 1.59 లక్షలు అయితే అందిస్తాయి. వివిధ రకాల బెనిఫిట్స్ ద్వారా మీకు టోటల్గా 2,39,000 రూపాయలు అయితే వస్తాయి. అది కూడా ఎస్హెచ్జిలో ఉన్నటువంటి మహిళల పేరు మీద ఇల్లు కనుక గుర్తించినట్లయితే వాళ్ళకి కొంత అమౌంట్ 80,000 రూపాయల వరకు అయితే వస్తుంది. ఆ తర్వాత మీకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఇందులో ఉంటారో వారికి సంబంధించి కూడా డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఇలా టోటల్గా అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే 2,39,000 రూపాయలు అనేవి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకైతే వస్తాయి. ఇంతే కాకుండా మీకు వచ్చేసి
3% వడ్డీతో లోన్స్ కూడా రావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారండి. ఓకేనా. సో అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ళకు కూడా సహకారం అనేది అందిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో అలాంటి ఇల్లు కూడా ప్రారంభాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క నిర్మాణాలు కూడా చురుగ్గా జరుగుతున్నట్లయితే సమాచారం. ఈ నెల 10వ తేదీ లోపల లిస్ట్ అనేది రెడీ అవుతుందండి. లిస్ట్ చేయబడినటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా కేంద్రానికి మరొకసారి పంపించి కేంద్రం ద్వారా ఆన్లైన్ అయితే చేయబడతాయని చెప్పి సమాచారం అయితే ఇక్కడ అందించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే లిస్ట్ వచ్చినప్పుడు ఎందులో మనం చెక్ చేసుకోవాలి అని కనుక మీరు అడిగినట్లయితే మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంది. మీరు గమనించారో లేదో తెలియదు కానీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ వెబ్సైట్ కూడా అందుబాటులోకి అయితే వచ్చి ఉందన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ వెబ్సైట్లో మనకు లిస్ట్ అనేది పెడతారు. లేకపోయినట్లయితే ఏపీ హౌసింగ్ వెబ్సైట్ ఉంది, housing.ap.gov.in. ఈ వెబ్సైట్లో కూడా మనకు లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది కూడా లిస్ట్ చెక్ చేసుకునే విధానాన్ని చెప్తున్నట్లయితే మేము చెక్ చేసుకుంటే మా వివరాలు రావడం లేదు అని చెప్పి అడుగుతున్నారండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి లిస్ట్ ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయితే మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి ఈ నెలాఖరులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎవరైతే గ్రామీణ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు సొంత ఇంటి స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు అద్దరిపోయే గుడ్ న్యూస్ అనమాట ఇది. త్వరలోనే లిస్ట్ అనేది అప్డేట్ అయితే వస్తుంది. ఈ నెల 10వ తేదీన మరొక అప్డేట్ అయితే వస్తుందండి. గ్రామ సభల ద్వారా ఈ యొక్క లబ్ధిదారుల యొక్క గుర్తింపు అనేది జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అవంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా గ్రామాల వారీగా లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని మీరు ఇండివిజువల్గా తెలుసుకోవాలి, మీ యొక్క వివరాలు మాత్రమే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ housing.ap.gov.in అనే వెబ్సైట్లో ఇంపార్టెంట్ లింక్స్ కింద బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చేసి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఆధార్ ద్వారా చెక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుందండి. లిస్ట్ వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2 కింద రిజిస్టర్ అయినటువంటి ఇళ్ళకి సంబంధించి త్వరలోనే లిస్ట్ అనేది రాబోతుందని చెప్పి అఫీషియల్గా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. ఈ విధంగా వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ని నేను ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్స్ యొక్క లింక్స్ అన్నింటినీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులో ఉంచుతాను. విజిట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ కనుక బాగుంది, నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటివి పొందవచ్చు. ఈ నెల 10వ తేదీ పైన మరొక అప్డేట్ అనేది వస్తుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.1కి సంబంధించి. నేను తప్పకుండా వీడియో అనేది చేసి మీకు పబ్లిష్ చేస్తానండి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూ ఉండవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తానండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తీసుకువస్తాను. మన ఛానల్లో మెయిన్గా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేయబడతాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.